ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్, జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఏపీ ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేయించినట్లు దర్యాప్తులో తేలింది. కూటమి ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంలో చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతుంది. మరోవైపు తాము స్టేట్మెంట్లు ఇవ్వడానికి సిద్దమని షర్మిల, కోటంరెడ్డి చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీలో ప్రకంపనలు రేపుతుంది. కేసీఆర్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వైసీపీ అధినేత జగన్ ఏపీలోని అప్పటి ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లను ట్యాప్ చేయించారని పోలీసు అధికారుల దర్యాప్తులో తేలింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులు, ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ కూడా ట్యాప్ అయిందని వార్తలు వచ్చాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికి నిజమే అని షర్మిల అన్నారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు గతంలో వైవి సుబ్బారెడ్డే తనకు చెప్పినట్లు స్పష్టం చేశారు. తన రాజకీయ భవిష్యత్తు నాశనం చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కేసీఆర్తో జగన్కు ఉన్న సన్నిహిత సంబంధాల ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది అని తెలిపారు. షర్మిల వ్యాఖ్యలు నేరుగా జగన్ను తగలడంతో వైసీపీ నేతలు విలవిల్లాడిపోయారు. దీనిపై ఎవరూ స్పందించవద్దని వైసీపీ హైకమాండ్ నేతలకు చెప్పినట్లు సమాచారం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్న వేళ ఈ కేసు గురించి మాట్లాడితే వారు అరెస్ట్ చేసే ప్రమాదం ఉందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే వాళ్లు సైలెంట్ అయిపోయారు. ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్, కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న మాట ముమ్మాటికి నిజం. ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. ఎక్కడ ఏ ఎంక్వైరీకి రమ్మన్నా నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు జరిగింది, ఆ తప్పుకు శిక్ష కూడా పడాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే తన ఫోన్ను ఇప్పటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులను ట్యాప్ చేశారని 2023 జనవరి 27న చెప్పారు. తాను ఎమ్మెల్యే అయిన 3 సంవత్సరాలకు కూడా నియోజకవర్గానికి చెందిన వివిధ అంశాలపై విజ్ఞాపన పత్రాలు ఇస్తే సీఎం సంతకం చేసినప్పటికీ అతీగతి లేదు అన్నారు. నియోజకవర్గ నేతలతో మాట్లాడిన తన ఆడియోను సీతారామాంజనేయులు తమకు పంపించి వినమని చెప్పారు అని కోటంరెడ్డి అప్పట్లో ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ ఆంధ్రప్రదేశ్లో టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, స్వయంగా నా ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని ఆనాటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు ఆయన పంపించినటువంటి నా యొక్క సెల్కి, ఆయన సెల్ నుంచి నేరుగా ఆడియో మెసేజ్ని అందరికీ వినిపించి స్వయంగా సీతారామాంజనేయులు గారే నాకు ఫోన్ చేసి ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా అంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంతకం పెట్టి 3 ఏళ్లైనా పరిష్కారం కాలేదని జిల్లా పరిషత్ మీటింగుల్లో, డీడీఆర్సీ మీటింగుల్లో, శాసనసభలో అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలనే నేను మాట్లాడాను. ఇది బహిరంగ రహస్యం అని చెప్పడం జరిగింది. ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే విచారణగా జరిపితే ఖచ్చితంగా అనేక సత్యాలు, నగ్న సత్యాలు వెలుగులోకి వస్తాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏపీకి విస్తరించడం, అది వైసీపీ మెడకు చుట్టుకునే విధంగా మారడంతో ఇప్పుడు వైసీపీ నేతలు కిక్కురుమనడం లేదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆరా తీస్తుంది. తెలంగాణలో దర్యాప్తు చేస్తున్న అధికారులతో ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు మాట్లాడినట్లు తెలిసింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత తమకు కూడా వివరాలు షేర్ చేయాలని కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమవుతోంది.